హాయ్ కీర్తి గారు ఎలా ఉన్నారు? హలో ప్రశాంత్ ఎలా ఉన్నారు? బీయింగ్ ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ మీద మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్లో సంబంధించి చూసుకుంటే కనుక లోపల యష్మి ఉంది, నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, తర్వాత ప్రేరణ ఉంది. దీస్ ఆల్ ఆర్ ఫ్రమ్ కర్ణాటక ఓన్లీ. ఇప్పుడు లోపల దాంతో ఏమైందంటే లోపల కే బ్యాచ్ టీ బ్యాచ్ అని తయారైంది. కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ బిగ్ బాస్లో కూడా వెళ్తున్నారని చెప్పేసి మీరు ఒకళ్ళు వెళ్ళారు కాబట్టి అప్పుడు ఏం లేదు. తర్వాత లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనకి ఇద్దరు ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం రాలేదు. బట్ ఇక్కడ నలుగురు కనిపించేసరికి లోపల అలాంటి ఒక ఇది కూడా స్టార్ట్ అయింది కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి అది అలా అంటుంటే అలా వేరు చేసి చూస్తున్నప్పుడు? అది బయట ఉన్న వాళ్ళ ఒపీనియన్. అది ఆ ఒపీనియన్కి మనం ఏం చేయడానికి అవ్వదు. టాలెంట్ ఉంది కాబట్టి అక్కడ పిలిచారు, వర్క్ చేసాం కాబట్టి మేము కనిపించాం కదా. లేదంటే ఎవరినో తీసుకొని వెళ్ళి పెట్టారు కదా. వాళ్ళు పిలిచారు, మాకు ఫుడ్ ఇచ్చారు, సో పని ఇచ్చారు. సో దట్ ఒక ఏదో ఒక తెలియని స్పెషల్ టాలెంట్ ఉంటే మాత్రమే కదా. సో అలాంటి చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు కూడా పిలిచారు కదా. వాళ్ళకి మరి ఏం పేరు పెడతారు? నో రైట్. మరి అక్కడ కూడా ఏం పేరు పెట్టలేనప్పుడు సో ఈ లాంగ్వేజెస్ చేంజ్ ఇవన్నీ ఎందుకు, ఈ తారతమ్యాలు ఎందుకు అని నేను అనుకుంటున్నా. టాలెంట్ ఉంటే వాళ్ళని పిలుస్తారంటే ఈ స్పై బ్యాచ్, కే బ్యాచ్ అవన్నీ లేదు. స్పై వేరులేండి, అది వేరు. అదే సీరియల్ బ్యాచ్ అనేది లాస్ట్ సీజన్. ఈ సీజన్ లోకి వచ్చేసరికి అంటే టాలెంట్ ఉంటే వాళ్ళని గుర్తించి. అంటే నేను కూడా ఒకటే చెప్పాను యాక్చువల్గా, ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఆ రేంజ్ కి తీసుకెళ్ళింది కూడా తెలుగు ప్రేక్షకులే బేసిక్ గా. అలాంటప్పుడు తెలుగు బిగ్ బాస్ లో ఉండే అవకాశం ఉంటుంది కదా. తప్పేముంది అంటే నార్మల్ పర్సన్ ఎవరు పిలవరు, ఏదో ఒక పర్సన్ లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది, సో పిలుస్తారు. ఇప్పుడు నన్ను చూసుకుంటే మేబీ నేను సర్వైవ్ అయిన విధానం వేరే అయి ఉంటది. సో ఎవరు లేకున్న టైంలో మేము ఎలా వచ్చామనేది, సో ఒక ఛానల్లోనే పని చేశాను కాబట్టి దే నో నేను ఏంటి అనేది దేను. సో మమ్మల్ని తీసుకుని అక్కడ పెడితే సంథింగ్ మన గురించి తెలుస్తుంది అనేది. ఇప్పుడు అలా చూస్తే తెలుగునే షో కదా, మరి తెలుగు వాళ్ళకనే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. సో వాళ్ళు బయట వాళ్ళని కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే there should be something in that. ఏదో స్పెషల్ ఉంది అని కదా. సో దట్ మనం అలా చూడకుండా సో టాలెంట్ ఉన్న పర్సన్ ని అక్కడ పిలుస్తున్నారు అనేది పెట్టుకోవాలి. అంతే తప్ప దాంతో మనము డివైడ్ చేసి ఒక క్రియేట్ చేస్తున్నారు. భేదభావాలన్నీ క్రియేట్ చేయడానికి ఇంత అన్ని ఒకే రకాల చూస్తే బాగుంటది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మరి అక్కడ ఉన్న నలుగురిలో మీకు బాగా క్లోజ్ ఎవరో బయట తెలిసి? నాకు యాక్చువల్లీ నిఖిల్ చాలా క్లోజ్ అనమాట. స్టార్టింగ్ మనం ఒకేసారి ఎంట్రీ ఇచ్చాము తెలుగు ఇండస్ట్రీకి. వేరే సీరియల్ జరుగుతుంది, ఇంకా ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ అయిపోయింది. అప్పుడు నేను ఇంకొక సీరియల్ కి నేను ఎంట్రీ ఇచ్చాను. సో దట్ ఒక బాండింగ్ ఉంది, కలిసి పని చేశారు ఇద్దరు. అంటే ఒక్క ప్రాజెక్ట్ కాకుండా ఈవెంట్స్ లో అన్ని కలిసాం అనమాట. వీఆర్ వెరీ క్లోజ్. సో ఏదైనా పర్సనల్ అయినా ఏదైనా షేర్ చేసుకుంటాం. ఇంకా ప్రేరణ మన సీరియల్కేనే కొన్ని గెస్ట్ రోల్ చేయడానికి వచ్చిన రోజు నుంచి నాకు తెలిసింది. ఇంకొక యష్మి అంటూ కన్నడ అమ్మాయి అని తెలుసు, కానీ నేను పర్సనల్ గా తన నేమ్ నేను కలవలేదు. ఇంకా అంతే. ఇంకా పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీ కూడా ఈవెంట్ లో మాత్రమే. అండ్ హీస్ మ్యాంగ్లూర్ పర్సన్, నేను కూడా మ్యాంగ్లూరియన్. ఈవెంట్స్ లో కలిసాం కానీ ఇంకా నేను పర్సనల్ గా కనెక్షన్ అయితే లేదు. అయితే నిఖిల్ అంతా బానే ఉంది మేము, బట్ కాకపోతే అతను స్టేజ్ మీద ఎంట్రీ ఇవ్వగానే ఒక మాటకు మాత్రం చాలా మంది షాక్ అయిపోయారు. రిలేషన్షిప్ స్టేటస్ అడిగితే సింగిల్ అని చెప్పాడు. నాకు తెలిసినట్టు సింగిల్ లేదను కాదు, అంతకుముందు ఆల్రెడీ కావ్యతో ఆల్మోస్ట్ లివింగ్ రిలేషన్ లాకి వెళ్ళారు. బయటకి చెప్పలేదు కదా వాళ్ళ రిలేషన్. బట్ కాకపోతే ఏంటంటే అదే కొన్ని వాళ్ళ పర్సనల్ థింగ్స్ ని మనము లోపలికి వెళ్ళి అది అంటే చాలా మంది అనుకున్నారు. అంటే ఇప్పుడు సీక్రెట్ అంటే సీక్రెట్ లాగా ఉండిపోవాలి. ఇప్పుడు మీరు ఎంగేజ్మెంట్ అయ్యే వరకు మీ గురించి ఎవరికైనా తెలియదు, అది వేరు. అలా ఉంటే ఓకే. బట్ ఓపెన్ సీక్రెట్ లాగా పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ సీక్రెట్ లో ఇది సీక్రెట్ కాదని చెప్పి ఆవిడ అనేసరికి చాలా మంది హర్ట్ అయ్యారు అనమాట. యాక్చువల్ గా కొన్ని పర్సనల్ థింగ్స్ అది వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు అనుకొని ఏం ఆడుతారు వాళ్ళకి తెలిసి ఉంటది తప్ప మనకేమంత తెలియదు. నేనంత పర్సనల్ గా ఎవరి విషయాల్లో అసలు ఉండదు. జస్ట్ ఆ వర్క్ వరకు వచ్చి చూసుకుని వాళ్ళు వస్తారు, హ్యాపీగా మాతో ఏం షేర్ చేసుకుంటారు, మాట్లాడతారు, అంతే తప్ప ఇదెందుకు నాకు ఎందుకు అవన్నీ. ఎందుకంటే వాళ్ళకి నచ్చి మా దగ్గర షేర్ చేసుకుంటే అది వేరు. సో మాకేదో డౌట్ వచ్చి మేము వాళ్ళతో అడిగి అది క్లారిఫికేషన్ తీసుకోవడం వేరు. సో ఇప్పుడు ఒక మాట ఉంది కదా, ఏమంటే ఒక్క కళ్ళతో
చూసింది ఇంకో కళ్ళకి మేబీ అది తప్పుగా కనిపించవచ్చు. సో దట్ ఇప్పుడు మనకు అనిపించేది వేరు, బయట ఉన్నది వేరు, లోపల జరిగేది వేరు. అది వాళ్ళకే తెలిసి ఉంటుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది పోర్ట్రే అవుతుంది. సో వాళ్ళకే తెలుసు కాబట్టి మనం ఎవరు దాన్ని డిసైడ్ అవ్వడానికి. సో దట్ ఒక్కొక్కసారి మనం చూసింది నిజం కాకపోవచ్చు, అక్కడ జరిగేది వేరే కాకపోవచ్చు కదా. సో అయితే రియల్ లైఫ్లో కూడా మరి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు వరకు ఉన్న ఇది ఎలా ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఏం తీసుకొని ఎంగేజ్మెంట్ అయిందంటే ఇంకా పెళ్ళి అన్నది బాకీ ఉంది, అది తొందరలోనే చెప్తాను. ఎందుకని అంత గ్యాప్, లాంగ్ గ్యాప్? యాక్చువల్గా అందరిది సేమ్ క్వశ్చన్. అంతే కదా, ఇప్పుడు ఎక్కడైనా బేసిక్ గా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యాక్స్ అంటే 1 year పెట్టుకుంటారు. బట్ మీ ఎంగేజ్మెంటే ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? ఒక లాజికల్లీ మనం ఆలోచించాలి. ఎంగేజ్మెంట్ అయినా తొందరగా ఎందుకు పెళ్లి చేసి మిడిల్ ఏదో గొడవలు ఇవన్నీ వచ్చేసి ఇంకా విడిపోతారేమో అని. మాకు అట్లాంటిది ఏం రాదు, అట్లాంటి సిచ్యువేషన్స్ రాదు కాబట్టి. సో అంటే అది జోక్స్ అపార్ట్, నార్మల్గా చెప్పాను. కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఒకేసారి ఇల్లు తీసుకొని ఒకేసారి ఆ ఇంటికి ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాతనే వెళ్దామా అనేది, పెళ్లి చేసుకొని ఆ దాంట్లో ఉండడానికి కొంచెం సెటిల్ అయ్యి వెళ్దామా అనేది. ఇంకా ఇప్పుడు 4 జనాలు మాట్లాడతారు ఏంటి ఎంగేజ్మెంట్ జనరల్ క్వశ్చన్ అది. అంటే అదేంటంటే కొంతమంది కామెంట్ చేయడం వేరే విధంగా తీసుకోవడానికి కాదు, చాలా మంది క్యూరియాసిటీ ఉంటుంది బేసిక్ గా. క్యూరియాసిటీ పరంగా అయితే అది ఓకే, బట్ కొంతమంది నెగటివ్ గా నేను ఇది నెగటివ్ మీ ఛానల్ ద్వారానే కొంచెం వాళ్ళకి చెప్పడానికి ట్రై చేద్దాం. ఏంటి వీళ్ళు ఏమో అయిందేమో అన్నట్టు ఉంటది. కానీ నో, అందరికి వాళ్ళ వాళ్ళ పర్సనల్ కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. తెలీదు ఒక పెళ్ళి అంటే సడన్లీ ఇప్పుడు మాకేం ఆల్రెడీ ఏం సేవింగ్సా లేదా ఫ్యామిలీ చేసి పెట్టిందా ఏమీ లేవు కదా. దానికి తగ్గట్టు కొన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కొన్ని ఎయిమ్స్ అని ఉంటాయి, మనకి గోల్ అని ఉంటాయి, అది అయిన తర్వాతనే వెళ్దామని ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి దానికి అమౌంట్, దీనికి నాట్ ఈజీ థింగ్ మనీ రావడం, వర్క్ చేయాలి. సో అవన్నీ అన్ని కలిపి ఒక కమిట్మెంట్ దాంట్లో పెట్టేసి అవన్నీ క్లియర్ అయిన తర్వాత హ్యాపీగా చేసుకుందాం అనేది ఉంటుంది. ఏది తలనొప్పి లేకుండా, లేదా ఆ టెన్షన్ ఈ టెన్షన్లో మిడ్లో మేము నలిగిపోవాలి యాక్చువల్గా. సో ఇది కొంచెం అయితే యాక్చువల్లీ మీకు ఒక ఫ్యామిలీ రావడం అనేది చాలా మందికి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ పర్టికులర్ పర్సన్ మీకు నచ్చడానికి ఏమైనా రీజన్స్ అంటే ఏమైనా ఉన్నాయా, లేదంటే? హీజ్ అ ఫ్యామిలీకి ఒకరు ఎలా ఉండాలి ఒక పర్సన్ అంటే మేబీ నేను నా ఫియాన్సీ కార్తిక్ని నేను చెప్పొచ్చేమో, దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో యాప్ట్, ఇప్పుడు నాకు వర్క్ పరంగా అయితే యూ గో చెయ్యి. నార్మల్గా తనకి ఏదైనా వస్తే ఫస్ట్ నా పేరే చెప్తాడు. ఫస్ట్ మా పాప ఇది బాగా చేస్తుంది, లేదు తను తప్ప ఇంకెవరు లేరు అన్నట్టు ఉంటుంది. సో ఈ సపోర్టివ్, దానికి తగ్గట్టు ఒక ఫ్యామిలీ పర్సన్గా ఎలా ఉండాలో అనేది చాలా బాగా తెలుసు తనకి. అండర్స్టాండింగ్ లెవెల్ కావచ్చు, అంటే ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, మన కాబోయే భర్త కాబోయే భార్య ఎవరుంటారో వాళ్ళు అదే చెప్తారు, ఇది చాలా మంచిది. బట్ నేను అవన్నీ పక్కన పెట్టేస్తాను. నేను ఎందుకంటే నా లైఫ్లో జరిగింది కొన్ని నేను ఆలోచిస్తే ఈజ్ ద మోస్ట్ ఒక ఎలిజిబుల్ అన్నింటికు అని చెప్పొచ్చేమో మేబీ. దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నిన్న ఫ్యామిలీ గురించి చెప్పాలంటే తనకింత వాళ్ళు. సో వాళ్ళకి మేము బాగుండాలి, మీరు ఏమైనా చేసుకోండి, హ్యాపీగా ఉండాలి అంతే, అండర్స్టాండింగ్ చేసుకుని ఉండాలి. దే ఆర్ వెరీ సపోర్టివ్ అన్నమాట. అయితే మీకు ఆ ఫ్యామిలీలో లేని లోటు ఏదైతే ఉందో మీ లైఫ్లో అది తీరిపోయింది అనుకోవచ్చా? అయితే ఆ బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీరు చెప్పారు నాకంటే ఎవరో లేరు, ఇక్కడ ఉన్న కొంతమంది ఆర్టిస్టులే నాకు ఫ్యామిలీ అది ఇది అని చెప్పారు. మరి అదంతా చూసిన తర్వాత మీ ఎవరైతే చుట్టాలు ఉంటారో, రిలేటివ్స్ ఉంటారో, కొంతమంది తిరిగి రావడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? ఏం లేదా? దే ఆర్ లైక్ దట్ ఓన్లీ. వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయను. దే ఆర్ నాట్ డిజర్వ్. మంచిగా బాధలో ఉన్నప్పుడు రాన వ్యక్తి మనం మంచిగా ఉన్నప్పుడు వస్తే ఏం యూజ్ ఉంటుంది? వచ్చినా కూడా నేను ఏదో స్టబర్న్ గా అలా బిహేవ్ చేయను, కానీ థ్యాంక్ యూ దూరం నుంచి తెలుసు మీ గురించి మాకు ఏదో ఫస్ట్ అంటారు కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మామూలు కరిగిపోతుంది. లేదు ఈ ఒక విచారంలో నేను ఆల్రెడీ స్టబర్న్ అయిపోయాను, బికాజ్ అన్ని రకాలుగా ఫేస్ చేశాను కాబట్టి. సో మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తులు వాళ్ళు మాకు ఎండ్ వరకు ఉండరు. కష్టం లేనప్పుడు మనకి ఏదో హెల్ప్ చేయని అవసరం ఉండదు, ఒక మాట చాలు అట్లీస్ట్
మనం కొంచెమైనా ఓకే పర్లేదు ఎవరో ఒకరు మా కోసం ఉన్నారు అనిపించుకోవడానికి. ఇట్లాంటివి ఓకే బాగానే ఉన్న టైంలో వచ్చి అరే మేము ఉన్నామని వస్తే ఎవరు కావాలి, అవసరం లేదు, ఆల్రెడీ నాకు అన్ని ఉన్నాయి చాలు, హ్యాపీ. అయితే మీ ఆయన డైరెక్ట్ చేస్తూ ఉంటే మీరు యాక్ట్ చేస్తూ ఉంటారా? ఎలా? తను మూవీ ఫీల్డ్, మేమేమో సీరియల్ ఫీల్డ్. సీరియల్ ఫీల్డ్ ఏముంది ఇప్పుడు, ఏదైనా యాక్టింగ్ ఫీల్డ్ అనాలి, సీరియల్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ అని ఏముండదు. ఎంతసేపు అవకాశం వస్తే చేయరా మీరు సినిమాల్లో? మరి ఉన్నాయి ఆల్రెడీ, తన డైరెక్షన్ లోనే నేను చేస్తున్నాను. ఓకే, ఇది గర్ల్ స్టోరీ, కాబోయే భర్త డైరెక్షన్ లో భార్య నటిస్తుంది. లేదు, ఇది తను నా లైఫ్కి వచ్చిన తర్వాత తను డైరెక్షన్ చేయడం కదా, ఇది బిఫోర్ నుంచే మనం ఆ విషయం కోసమనే నన్ను అప్రోచ్ అయ్యారు. అప్పుడు ఎప్పుడు 2016లో, అప్పుడు మా లైఫ్ చాలా స్ట్రగుల్లో ఉండేది. నేను అంతగా పట్టించుకునే దాన్ని కాదు, నేను ఎవరో చేస్తున్నారు అంటే అప్పుడంతా ఒక భయం ఉంటుంది కదా, మంది వీళ్ళంతా ఎలా ఉంటారో ఏంటో, నేను ఎలా బిహేవ్ చేయాలి, నాకు అసలు అప్పుడు ఇండస్ట్రీ అంటే ఏం తెలియదు కదా. సో దట్ అప్పటికి నేను అంతగా మాట్లాడలేదు. లాస్ట్ చెప్పాను కదా, లాస్ట్ నా ఎంగేజ్మెంట్ బిఫోర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఇంకా Feb 14th నేను ఫస్ట్ తనని కలవడం, ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను ఫస్ట్ టైం. అది అయిన తర్వాత ట్రావెలింగ్ డెస్టినీ అనేది ఎంత టైం పట్టింది? చాలా త్వరగా చేసుకున్నట్టున్నారు ఎంగేజ్మెంట్ కూడా. లేదు, మనం ఒక 3 months దాంట్లో తను నాకు చాలా, వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ మాట్లాడాను నాతో. తను అంతగా ఏదో లవర్ బాయ్ లాగా వెనకలబడి అవన్నీ ఏం చేయలేదు. తనకు అవన్నీ ఎక్స్ప్రెషన్ చేయడానికి రాదు, ఎక్స్ప్రెస్ తను డైరెక్ట్ పెళ్లి ప్రపోజల్ పెట్టేసా, మా ఇంట్లో చూస్తున్నారు మీకైనా ఇంట్రెస్ట్ ఉందా అని. నేను ఫస్ట్ మాటనే తనకు అది. సో సారీ, నా మైండ్లో ఇప్పుడు చాలా ఉన్నాయి, నన్ను అవన్నీ అడగకండి. తర్వాత కూడా నాకు మెసేజ్ పెట్టడానికి అరే మీరు ఇంకా ఎలా తీసుకుంటారో ఏంటో అనేది నేను కంప్లీట్ బంద్ చేసేసాను. ఇంకా తనే చెప్పాడు లేదు, వర్క్ అంటే వర్క్, ఇది పర్సనల్ అంటే పర్సనల్. ఇంకా వాళ్ళ పేరెంట్స్ నాకు కాల్ చేసి మాట్లాడారు. సో ఇక వన్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళి, సో అలా స్వీట్ అండ్ సింపుల్ గా అయిపోయింది. అంటే సినిమాలో చూపించినట్టు ట్విస్ట్ టర్న్ లో లవ్ ప్రపోజల్స్ ఏం లేకుండా నార్మల్ గానే అయిపోయింది. అంటే నాకు ఒక క్లారిటీ దొరికింది. ఇప్పుడు ఇన్ని జరిగిన ఈ లైఫ్ లో కొన్ని జడ్జిగలను నేను, అంటే ఒకరిని నేను వీళ్ళు మన మంచిగానే ఉంటారని నేను చాలా, అది ఒకరిని చూస్తే నేను కనిపెట్టేస్తాను, కనిపెట్టగలుగుతారు. అంటే వాళ్ళు ఎలా కొంచెం ఎస్ నాకు అది అర్థం అవుతుంది. సో నాకు కొంచెం టైం తీసుకున్నాను, లేదని కాదులే కానీ టైం తీసుకున్నాను. సో మంచి ఫ్యామిలీ దానికి ఓకే. అంటే ఇక్కడ కొన్న వెల్ విషెస్ అందరిని అడిగారా? ఇలా అడుగుతున్నారు, ఏం లేదు మీ ఓన్ డెసిషన్స్. ఓకే, మొత్తానికి అంటే మీ లైఫ్లో ఏ స్టెప్ అయినా కూడా ఒక పీక్ చూసి వచ్చారు యాక్చువల్గా. అంటే డిప్రెసింగ్లో ఒక పీక్ చూసి వచ్చిన తర్వాత ఇలా వెళ్ళడం అనేది, అలాగే ఇప్పుడు వరుసగా కంటిన్యూస్గా సీరియస్ చేస్తున్నారు. నెక్స్ట్ జీవితంలో కొత్త స్టెప్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అన్నీ మంచి జరుగుతున్నాయి ఒక రకంగా. సో లక్షలాది మంది కోట్లాది మంది ఆ రోజు ఏదైతే మీరు చెప్పారో దానికి ఇచ్చిన దీవెనలు అనేవి ఈ రోజు ఇలా కనిపిస్తున్నాయి యాక్చువల్గా. అది నేను గట్టిగా నమ్ముతా. సో మన కనెక్షన్ లేకపోయినా కూడా బ్లెస్సింగ్ అనేది బాగా పనిచేస్తాం అన్నమాట యాక్చువల్గా. సో ఇది రాధా టీమ్తో స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్.